హాయ్ అండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా, కలర్ఫుల్గా ఉండే కార్న్‌ఫ్లోర్‌తో పకోడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 కప్స్ ఆనియన్స్, 2 కప్స్ వచ్చి బీట్రూట్, 1 కప్ క్యారెట్, 1 కప్ క్యాప్సికమ్ అండి. దీంట్లో కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇందులోకి 2 కప్స్ వచ్చి కార్న్‌ఫ్లోర్, హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ అండి. దీంట్లో మీకు కావాలంటే గ్రామ్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోకి మనము 1.5 కప్పు వాటర్ వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చక్కగా మన పకోడీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఒక మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇందులో మీరు శనగపిండి వేసుకోకపోయినా పర్వాలేదండి, శనగపిండి అవసరం లేదు. ఈ కార్న్‌ఫ్లోర్‌తోనే మంచి కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటాయి పకోడాలు. పైగా ఇది అన్నీ కూడా మనం హెల్తీగా వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా అండి ఈ పకోడా. దీంట్లో మీరు కావాలంటే ఇంకా క్యాబేజ్, బీన్స్ కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదండి, అట్రాక్షన్గా చాలా బాగుంటాయి. ఇలా ఇంతేనండి, ఫ్రై చేసుకొని ఇలా తీసుకుంటే మనకి సాంబారు, రసము దేంట్లోకైనా బాగుంటాయి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. టమాటా సాసు, చిల్లీ సాస్లో తీసుకున్నా కూడా ఈ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో క్యారెట్, క్యాప్సికము, బీట్రూట్ ఎక్కువగా ఉన్నా కూడా ఏం చేయాలో మనకి ఒక్కోసారి అర్థం అవ్వదు. కానీ ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటాయి.